ఇప్పుడు దాన్నే పట్టుకొని వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళడం, అంటే గతంలోనే కోర్టుకు వెళ్ళడం, ఇప్పుడు మళ్ళీ అప్పీల్కి వెళ్ళడం. ఆల్రెడీ హైకోర్టు ఫిబ్రవరి 8కి వాయిదా వేయడం. ఈ పరిస్థితుల దృష్ట్యా తాజాగా మళ్ళీ హైకోర్టు యథాతథ స్థితిని కొనసాగించాలి, ప్రమాణ స్వీకారం చేయడానికి వీల్లేదు అని చెప్పింది. ఓవరాల్ ఎపిసోడ్లో మీకు ఇది అడుగు ముందుకు పడుతుందని అనిపిస్తున్నదా? కోదండరాం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే దిశగా అడుగులు పడతాయని మీకు అనిపిస్తున్నదా? అంటే నేను చాలా రోజులుగా చెప్తున్నాను, కోదండరాం భుజం మీద తుపాకీ పెట్టి ప్రభుత్వం అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. కోదండరాంకు ఉన్నటువంటి ఆయన ప్రజా జీవితం ఏదైతే ఉందో, లేకపోతే హక్కుల జీవితం ఏదైతే ఉందో, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఏదైతే ఉందో, దాన్ని అనవసరంగా ఈ చర్చనీయాంశం చేయడం అనేది మాలాంటి వాళ్ళకు కూడా ఒక రకంగా బాధాకరమైంది. ఎందుకంటే కోదండరాం మీద అనవసరమైనటువంటి చర్చ జరగడం, ఆయనని ఈ రంపిలోకి లాగడం, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆయన భుజం మీద తుపాకీ పెట్టి ప్రయోగాలు చేయడం అనేది. ఎవరిని కాలుస్తున్నారు ఆయన మీద తుపాకీ పెట్టి? ఇది బీజేపీ చేస్తున్న పని. ఇది బీజేపీ ట్రాప్లో పడడం వల్ల, ఈ ప్రభుత్వం బీజేపీలో ట్రాప్లో పడడం వల్ల జరుగుతున్నటువంటి ప్రమాదం ఇది. అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. ఇదేమి మనం గొంగరి కప్పుకొని ఎంటికలు ఏరుకున్నట్టు మాట్లాడుకోవాల్సిన అవసరాలు లేవు. మనందరికి చాలా స్పష్టంగా తెలుసు. కౌశిక్ రెడ్డి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకే 3 సందర్భాల్లో ఏమేం జరిగింది, ఎట్లా జరిగింది, దాని మీద తీవ్రమైనటువంటి మీలాంటి వాళ్ళు మార్నింగ్ న్యూస్లో అయితేంది, లేకపోతే ఇంకా అనేక సందర్భాల్లో అనేక మంది ఈ లాకు చట్టాలకు సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడిచ్చుంటారు. ఇదంతా చూసినాం మనం. ఆ రోజు మనం ఏం మాట్లాడినామో, ఒక స్పోర్ట్స్ కోటాలో ఆయనకి అనుమతి ఇవ్వమని అడిగితే కూడా చట్టం అది ఒప్పుకోదని ఆ రోజు మాట్లాడినాం. తర్వాత కుర్ర సత్యనారాయణ, ఒక సోషల్ యాక్టివిస్టు, సామాజిక కార్యకర్త. అసలు నిజంగా చెప్పాలంటే నాకు తెలిసిన వారికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చరిత్రలో ఒక ఎస్టీకి సంబంధించి ఎరుకల కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా నామినేషన్కి ప్రతిపాదించడం అనేది నేను అనుకుంటా ఈ చరిత్రలో మొదటిదై ఉంటుంది. మరి అటువంటి వ్యక్తిని కూడా, అంటే సామాజిక కోణం చూడకుండా, లేకపోతే ఇతర కారణాలు కూడా చూడకుండా, నువ్వు పొలిటికల్ అఫిలియేషన్ అయినవు ఉన్నవని దాంతో అతన్ని పక్కన పెట్టిండ్రు. అట్లనే దాసో శ్రవణ్ని కూడా అట్లనే ఇప్పుడు ఆయన అసోసియేట్ ప్రొఫెసర్, ఆయన విద్యా బోధన చేసిండు, ఆయన పిహెచ్డి స్కాలరు. మరి ఇవన్నీ ఉండగా కూడా పొలిటికల్ పార్టీలో ఆయన ఎమ్మెల్యే పోటీ చేసిండని, పొలిటికల్ పార్టీలో యాక్టివిస్ట్ అని, అంటే ఏదో ఉన్నాడు కదా ఆయన, ఇది ఏదో స్పోక్స్ పర్సన్ ఏదో ఉండే కదా, ఇవన్నీ ఉన్నాయని దాంతో ఆయనని రిజెక్ట్ అనేది మనం ఇంతకుముందు కూడా లెటర్ చూసినాం, అదే మనకు కనపడ్డది. ఇవన్నీ ఉండగా తెలిసి రేవంత్ రెడ్డి గారికి తెలియదు ఈ విషయం. మరి ప్రభుత్వ సలహాదారులకు తెలియదా? లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు కదా అతిరథ మహారథులు. గత 3 ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డిది ఎప్పటిది దాదాపు 2 ఏళ్ళు అయింటుంది, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది. 2 సంవత్సరాల నుంచి జరిగింది. దాసో శ్రవణ్ మీద, కుర్ర సత్యనారాయణ మీద చాలా రోజులు చర్చ జరిగింది. వాళ్ళు కోర్టుకు పోయినరు, కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఇంజక్షన్ ఆర్డర్ని ఎప్పుడు కూడా స్టే ఇచ్చారు. స్టే ఎప్పుడు కూడా పర్మనెంట్ స్టే ఉండదు, టెంపరవరీ స్టే ఉంటే దాన్ని వికెట్ చేసింది అంతే. కానీ 24వ తేదీ నాడు కూడా కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, 8వ తారీఖు నాడు వాయిదా వేసి 8వ తారీఖు నాడు విచారణ కొనసాగుద్దని చెప్పారు. వీళ్ళు అనవసరంగా దాన్ని అర్థం చేసుకోకుండా ఇచ్చిన స్టే తొలగించబడ్డది కాబట్టి నిర్ణయాలు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంటర్ప్రిటేషన్స్ ఎవరికి వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసి, అడ్వకేట్ జనరల్ కూడా ఉంటారు కదా, ఆయన కూడా సలహాలు ఇస్తుంటారు, ఇవ్వాలి కదా. ఇప్పుడు మనం అనుకుందాం 24వ తారీఖు నాడు ఇచ్చారు. 24వ తారీఖు తర్వాత క్యాబినెట్ మీటింగ్ అయిందా? ఓకే, కాలేదు కదా. 24వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ కాలే, బిఫోర్ అయినట్టుంది కదా. ఫస్ట్ క్యాబినెట్ అయితే స్టే ఉండగా నువ్వు క్యాబినెట్ ఎట్లా పెడతావు? ఇప్పుడు ఇది క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాతే గవర్నర్కి పంపాలి కదా, అంతే కదా. ఇప్పుడు నీకు కోర్టులో ఉంది, దాని మీద స్టే ఉంది. స్టే ఉండగా ఒక భూమి మీద స్టే ఉంటే ఆ భూమిని గవర్నమెంట్ అలాట్ చేయొచ్చా? చేస్తుందా? క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందా? సో కోర్టులో అది ఉందంటేనే దట్ ఈస్ ద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. అది ఓకే, కోర్టులో ఒక విషయం మీద పరిశీలన జరుగుతున్నప్పుడు ప్రభుత్వం దాంట్లో జోక్యం చేసుకుంటే అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది. క్యాబినెట్ ఎట్లా పెడతావు? తీర్మానం ఎట్లా చేస్తావు? ఓకే, అంటే ఈ తొందరపాటు చర్యలు
ఈ మూర్ఖపు చర్యలు, ఈ అవివేకపు చర్యలు, రాజ్యం నా చేతిలో ఉంది, నేను ఏమైనా చేస్తా అనే ఒక అహంకారపూరిత ఆలోచన పోతే కేటీఆర్ అహంకారానికి పోతే ఏమైండు? మూతి పనులు రాలి కాలు రెక్కలు ఇరిగి వచ్చి ఇలా సంసారం చేయలేని స్థితిలో ఉన్నాడు. ఒకవైపు అది చూసుకుంటూ కూడా అహంకారం ఎప్పుడు ఎక్కువ రోజు నిలవదు, నిర్లక్ష్యం ఎప్పుడు ఎక్కువ రోజు నిలవదు. కోర్టులో స్టే ఉండంగా క్యాబినెట్ ఎట్లా పెడతావు, నువ్వు ఎట్లా తీర్మానం చేస్తావు? ఓకే, ఈ విధంగా అన్ని తొందరపాటు చర్యలు, ఇటువంటి తొందరపాటు చర్యలు చేసే వాళ్ళు బొందపడ్డారు. గవర్నర్ ఆమోదించినారు కదా. గవర్నర్ అని సుపీరియర్ కాదు, ఎప్పుడు కూడా జ్యుడిషియరీ నీ కోర్టులో ఉంది ఆ కేసు. అవును, కోర్టులో లేకపోతే ఏమైనా చేసుకోవచ్చు. మన ట్రాప్ అంటున్నారు. ట్రాప్ అని ఎట్లా మీరు అంటున్నారు? ఇప్పుడు ఇంకోవైపు కేటీఆర్ అన్న యాంగిలా మీరు అంటున్నది, లేకపోతే ట్రాప్ మీన్స్ తెలియకుండా సో వీళ్ళు ఏదో చేయాలి అన్న క్రమంలో ఆ లైన్లోకి వెళ్ళిపోవడమా? కేటీఆర్ ఏమో ఇద్దరు కలిసిపోయారన్న యాంగిల్ తీసుకొస్తున్నారు. ఆయనకి ఏం తెలుసు రాజకీయాలు? మీ యాంగిల్ ఏంటని నేను ట్రాప్ అంటే వీళ్ళకి ఏంటంటే ఒక సిగ్నల్స్ ఇచ్చారు, మీరు ప్రపోజల్ పంపండి, ఆమోదమయ్యేటట్టు మేము చేపిస్తామని. బీజేపీ వాళ్ళు ఇట్లా కూర్చొని మాట్లాడుకోరు కదా, ఎవరో మధ్యవర్తులు ఉంటారు, వేవులెంతులు ఉంటాయి, ఏవో ఉంటాయి, కనుసైగలు ఉంటాయి. అది జరిగింది. అది జరిగితే వీళ్ళు కూడా ఏమనుకున్నారు, జరిగిపోతుందని హడావుడి చేసి పూర్తి రహస్యం చేసి పడేసి అవి క్యాబినెట్లో, అది కూడా చాలా మంది చాలా రకాలు చెప్తా ఉన్నారు. క్యాబినెట్ ఏజెండాలు ఎప్పుడు పెట్టిండ్రో మంత్రులకే తెలియదు అంటారు. ఓకే, మాకే తెలియదు ఎప్పుడు ఏజెండాలు పెట్టిండో, తీర్మానాలు ఎప్పుడైనా అంటున్నారు. సరే, అవన్నీ పక్కన పెడితే అది ఇంటర్నల్ మ్యాటర్స్, అవి మనకు కూడా పూర్తిగా తెలియదు. తెలియని దాన్ని మనం కూడా పూర్తిగా మాట్లాడలేము. అయినప్పటికీ కోర్టులో ఉండంగా వాళ్ళు చేయడం తప్పు. కోర్టులో 24 తారీఖు స్టే చేసిన అంతే. ఓకే, స్టే చేసినట్టు కేసు క్లోజ్ అయినట్టు కాదు. అది టెంపరవరీ స్టేలు ఉంటాయి, అది ఆటోమేటిక్గా కొన్నిసార్లు టైం బాండ్ స్టేలు ఉంటాయి, ఆటోమేటిక్గా అయిపోతుంది దాని పని. దాని తర్వాత విచారణ కొనసాగుతూ ఉంటుంది అన్నట్టు. అట్లా ఉన్నటువంటి టైంలో నేను బీజేపీ ట్రాప్ ఎందుకు అంటున్నా అంటే, బీజేపీ వాళ్ళు చెప్పడం వల్ల, నమ్మించడం వల్ల వీళ్ళు మూవ్ అయిపోయారు. ఓకే, అయిపోతుందని. వాస్తవం కూడా వాళ్ళు అన్నట్టు అయిపోయింది కదా, అంతవరకు బాగానే జరిగింది. కానీ మరి ఇది కోర్టులో కేసు ఉన్నది, కోర్టుకు పోతే రేపు ఏమవుతుంది, కోర్టు ఇంటర్వ్యూన్ అయితే ఏమవుతుంది? అసలు నిజంగా శ్రవణ్కి ఇచ్చిన లెటర్ ఇప్పుడు మన దగ్గర మీకు చూపించిన కదా, 2 పేజీల లెటర్లో 1950 నుంచి ఉన్నటువంటి చట్టాలు, ఆర్టికల్స్, సాంప్రదాయాలు అన్నీ రాశారు దాంట్లో. మరి అంత రాసి సేమ్ దాన్ని కోర్టు, గవర్నర్ ఆఫీస్ ఏం చేసింది, వీళ్ళు కోర్టు పోయినప్పుడు సేమ్ వీళ్ళ రిజెక్షన్ ఏదైతే వీళ్ళకి ఇచ్చిందో అది కోర్టులో ఇచ్చారు. ఓకే, అంటే దాంట్లో పొందుపరిచిన అంశాలన్నీ కోర్టు పరిశీలిస్తుంది కదా. మరి ఇప్పుడు ఇవన్నిట్లా పొందుపరిచిన తర్వాత ఇప్పుడు అదే అలిగేషన్స్ ఉన్నటువంటి వాళ్ళ మీద ఎట్లా మళ్ళా ఇంకొక రకమైన నిర్ణయం? మీరు అంటున్నది ఏంటంటే గవర్నమెంట్ అసలు ఈ అనవసరమైన చర్చని తెర మీదకి తీసుకురాకుండా ఆయనకి వేరే కోటాలో ఎమ్మెల్సీ ఇంకొక రకంగా అకామిడేట్ చేసి ఉంటే అయిపోయేదేమో. మొన్న ఎమ్మెల్యేల కోట అయింది, ముఖ్యమంత్రి కోట, ఎమ్మెల్యేల కోట అయింది, 2 అయినాయి కదా. అవును. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన దాంట్లో ఎవరెవరు? మహేష్ కుమార్ గౌడ్ అండ్ బల్మూరి వెంకట్. అంటే వీళ్ళిద్దరికంటే కోదండరామ్ ఏమన్నా తక్కువనా? వీళ్ళిద్దరు పేరు తురుంకాన్లా, ఉద్యమకారులా? ఈ తెలంగాణకి ఏమైనా పొడిచిండ్రా వీళ్ళు? తెలంగాణ సమాజానికి ఏమైనా మంచి చేసిన వాళ్ళ? వాళ్ళిద్దరితో పోలిస్తే కోదండరాము చాలా ఎక్కువ. మరి అటువంటి ఉన్నటువంటి అతన్ని ఇప్పుడు ఇది అంతా రేవంత్ రెడ్డి గారికి తెలుసు, అంటే ముఖ్యమంత్రి గారికి తెలుసు, మంత్రులకు తెలుసు, సలహాదారులకు తెలుసు, అందరికి తెలిసిన మా బాధ అంతా ఏంటంటే అనవసరంగా కోదండరామ్ గారికి ఉన్న చరిత్రని ఆయన ప్రజా సంక్షేమంలో ప్రజల సమస్యల పెనవేసుకొని జీవించిన 40, ఎందుకంటే ఆయన కూడా వరంగల్ స్టూడెంటే, నాకు బాగా తెలుసు, ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్, ఆయన న్యూ సీకేఎం స్టూడెంట్. ఓకే, ఆయన అప్పుడు ఈ లెఫ్ట్ ఆర్గనైజేషన్లో ఆయన ఉన్నాడు, మేము లెఫ్ట్ ఆర్గనైజేషన్లో ఉన్నాం, మాకు అంతా తెలుసు. తర్వాత కూడా మీరు కలిసి పనిచేస్తున్నారు కదా. ఉన్నాం.
మరి తెలంగాణ టీజేఎస్ లో మేము ఉన్నాం కదా, అదే అంటున్నాను, ఇదే తెలంగాణ ఇంట్లో జనసమితి. ఇదే రూమ్ లో ఉమ్, టీజేఎస్ సంబంధించినటువంటి నిర్ణయం ఇదే రూమ్ లో అయింది. ఓకే. ఉమ్, మరి అటువంటి వ్యక్తిని నేను పదే పదే చెప్తున్నా, కోదండరామ్ మీద కానీ ఉద్యమకారుల మీద కానీ లేకపోతే గద్దనల లాంటి త్యాగ పురుషుల మీద కానీ వాళ్ళ జీవితాల త్యాగాల మీద మీరు ఆటలు ఆడొద్దు. ఉమ్, మీరు ఉద్యమకారులకు ఏం చేయదలుచుకుంటారో చట్టబద్ధంగా చేయండి, రాజ్యాంగబద్ధంగా చేయండి. 250 గజాల భూమి అన్నారు, ఉమ్, దాని గైడ్ లైన్స్ లేవు, ఉమ్, రూల్స్ లేవు, ఉమ్, ఎవరికి వచ్చేది తెలియదు, ఎవరికి రావో తెలియదు. అసలు తెలంగాణ రాష్ట్ర సాధనలో 2 కోట్ల మంది ఉద్యమకారులే. ఉమ్. అసలు ఉద్యమకారుడు ఎవరు? ఇప్పుడు కేసులు అన్నది పెద్ద బోగస్లేండి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంటే ఎంతమందికి ఉంటుంది? ఇప్పుడు కవులు కళాకారులకు ఎఫ్ఐఆర్లు ఉంటాయా? మహిళలకు ఉంటాయా? వాళ్ళు ఎందుకు? కళాకారులకు ఇప్పుడు ఒకటే రోజు ఒక మూమెంట్ లోకి వచ్చిన ఆయన మీద కేసు ఉంటే ఆయన ఉద్యమకారుడేనా? అవుతారా? అదే ఇప్పుడు కదా. మీరున్నారు, ఉమ్, ఆ? అవును. మీ చేతులు ఇరగంగా, తలలు బలగంగా, కెమెరాలు బలగంగా, మైకులు ఇరగంగా మీరు తెలంగాణ ఉద్యమంలో కాలు బలపం కట్టుకొని రాత్రింబాళ్ళు కుటుంబానికి దూరమై కూడా పనిచేసిండ్రు. మరి ఇప్పుడు జర్నలిస్టు ఉద్యమకారులు అవునా కాదా? ఉమ్. నేను కాదులే కానీ చేసిన వాళ్ళు, చేసిన వాళ్ళు ఎవరైనా జర్నలిస్టులు, లాయర్లు ఢిల్లీకి పోయి వాటర్ క్యాన్లతోటి తట్టుకున్నారు కదా. మరి వాళ్ళ మీద కేసులు లేవు కదా. ఈవెన్ బైండ్ ఓవర్ చేసినా, బైండ్ ఓవర్లు ఏమైందంటే ఒక 100 మంది 150 మంది ఒక నిరసనలో పోతే ఒకరిద్దరి మీద A1 A2 లేకపోతే 1 2 రాసి అండ్ అదర్స్ అని పెట్టేస్తారు. అందరూ బైండ్ ఓవర్ అయిపోతారు. ఒకవేళ బైండ్ ఓవర్ కేసు ఉన్నా ఒకరిద్దరి మీద అదర్స్ లో ఎంటర్ కావు, అరెస్ట్ అయితే తప్ప వాళ్ళ పేర్లు ఎంటర్ కావు. ఎఫ్ఐఆర్లు అయితే ఇప్పుడు అరెస్ట్ అయితేనే ఎఫ్ఐఆర్ ఇది అవుతుంది కదా. మరి ఇటువంటి అన్ని కూడా చాలా బాధాకరమైన. ఇప్పుడు మరి కోదండరామ్ గారు కూడా ఆలోచించాల్సి ఉండనేమో బేసిక్ గా. తీసుకోవడం కూడా, అరే ముందే నాకు ఇప్పుడు కోర్టులో కేసు ఉంది, అనవసరం ఈ లిటిగేషన్ నాకెందుకు అని అనేది ఉండనేమో. నేను అనుకుంటా ఆయన నమ్మించారు. ఆయన కూడా చెప్పుంటారు ఏముంది, అయిపోతుంది అన్న, ఏముంది అయిపోతుంది సార్, ఏముందని అని ఉంటారేమో. బాగా నమ్మించారు ఆయన కూడా. ఇక మరి ఆయన పొలిటికల్ సైన్స్ పండితుడు, మరి ఎట్లా నమ్మిండో నాకైతే ఆశ్చర్యం వేస్తాను. చూడాలి కదా ఇప్పుడు మనలా అవుతుందేమో. February 8 తర్వాత ఇప్పుడు విచారణ జరుగుతున్నది కదా, అయిపోద్దేమో, ఏముంది అంటే అది ఏ విధంగా అయినా కానీ ధర్మం తప్పినట్టే, చట్టాన్ని మాత్రం ధిక్కరించినట్టే. అయితే కావచ్చు రాజుదలుచుకుంటే దెబ్బలకు కొద్దువా ఏమున్నది ఆడ, ఎవడేమన్నా అనుకొని మేము చేసేది చేస్తామంటే ఎవడేం చేస్తాం. ఇప్పుడు చూస్తలేమా, ఎన్ని చూస్తలేం మనం. ఇప్పుడు మన ఇద్దరి మీద మొత్తుకుంటే మెగా కృష్ణారెడ్డి వాడు విధవాళ్ళు ఉచ్చానాయాలు దొంగ 100 కోట్ల పరువు నష్టం అయితే ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? అంతే కదా. ఉల్టా మనమే ఖర్చు పెట్టుకొని లాయర్లను పెట్టుకొని అంతే తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇట్లా ఇప్పుడు వాళ్ళు చూస్తేనేమో, నిన్న ఎవరో చెప్తున్నారు, మేము అన్నే ఉన్నాము, రామేశ్వరరావు సెక్రటరియట్ లోపలికి కారు వేసుకొని వచ్చిండు లోపలికి. ఎప్పుడు? నిన్న. అవునా? రామేశ్వరరావు మేము అన్నే ఉన్నాం, అందరు మొత్తుకుంటారు రామేశ్వరరావు వచ్చిండు అని. వాళ్ళకి ఏం కోదువా? ఆయన వచ్చిండనగానే మంత్రులు కూడా ఒక చంబర్లోకి వచ్చిండు, 2-3 మంత్రులు. పెద్ద సార్ వచ్చిండనే. అంటే ఇది చాలా బాధాకరంగా మాట్లాడుకోవడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం? అంతే, అన్ని ఆతాను ముక్కలే కదా, ఏముంటది. ఏం చేస్తాం? ఈయన పోతే ఇంకో ఆయన పోతే ఆయన, అందరూ వాళ్ళే కదా, అంతా వాళ్ళే అల్టిమేట్ గా. ఈయననే చేస్తాడు ఆయన. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, మెగా కృష్ణారెడ్డి దగ్గర ఎవరు కలవంది? అందరు కలవంది ఎవరు? అంత టోటల్. ఆ? సో